హల్లెలూయా. దేవుడిచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి, ఈ గొప్ప ధన్యతను బట్టి, ఆధిక్యతను బట్టి మొదటిగా దేవునికి కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను. అలాగే కూడి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరు ప్రభు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. మరి ప్రతిరోజు కూడా దేవుడు మనకు చక్కటి అవకాశాన్ని అనుగ్రహిస్తున్నాడు, దేవుని వాక్యాన్ని ధ్యానించే అవకాశం. మరి ఈరోజు కూడా దేవుని వాక్యం ద్వారా మనతో ఏం మాట్లాడినై ఉన్నాడో చూడబోయే ముందు చిన్న ప్రార్థన చేసుకొని మనం వాక్య ధ్యానం చేద్దామండి. మహాపరిశుద్ధుడా, సర్వశక్తి కలిగిన దేవ, మిమ్మల్ని మా మధ్యకు ఆహ్వానిస్తున్నాం. మీ దేవదూతలు మా మధ్యకు ఆహ్వానిస్తున్నాం. దేవా, మా హృదయ అవసరతలు మీకే తెలుసు కనుక నీ వాక్యాన్ని తెరిచి మా హృదయాన్ని సిద్ధపరిచి బహుసూటిగా బహుస్పష్టంగా మాతో మాట్లాడమని ఈ సమయాన్ని మీ చేతులకు అప్పగిస్తూ మిమ్మల్ని స్తుతిస్తూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. హల్లెలూయా. మరొకసారి ప్రభు నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. మరి దేవుడు తన వాక్యం ద్వారా ఎన్నో ఆత్మీయమైన విషయాలని మనకు తెలియపరుస్తూ తద్వారా ఆయనకు మనం మరింత చేరువగా, అలాగే ఆయనలో మనం అభివృద్ధి చెందే వారంగా, ఎదిగే వారంగా, ఫలించే వారంగా మరి ఉండాలి అనేదే దేవుని యొక్క ఉద్దేశం. ఈరోజు దేవుని వాక్యాన్ని చూద్దామండి. యెషయా గ్రంథం 46వ అధ్యాయం. యెషయా గ్రంథం 46వ అధ్యాయం 3-4 వచనాలు మనం చదువుకుందామండి. యాకోబు ఇంటి వారలారా, ఇశ్రాయేలు ఇంటి వారిలో శేషించిన వారలారా, గర్భమున పుట్టినది మొదలుకొని నా చేత భరింపబడిన వారలారా, తల్లి ఒడిలో కూర్చున్నది మొదలుకొని నేను చంక పెట్టుకున్న వారలారా, నా మాట ఆలకించుడి. దేవుడు తెలియపరుస్తున్న మాట ఏమిటంటే, నా మాట ఆలకించుడి. యాకోబు సంతతి వారలారా, ఇశ్రాయేలు సంతతి వారలారా, అలాగే తల్లి ఒడిలో కూర్చున్నది మొదలుకొని నేను చంక పెట్టుకున్న వారలారా, గర్భమును పుట్టినది మొదలుకొని నా చేత భరింపబడిన వారలారా ఆలకించండి. ఇది ప్రాముఖ్యంగా దేవుని ప్రజలను గురించి మాట్లాడుతున్న మాటలు. దేవుడు కొన్ని విషయాలను తెలియపరుస్తున్నాడు. అదేమిటంటే, ఈ ప్రజల్ని దేవుడు ఏ రీతిగా భరిస్తూ ఉన్నాడో, ఈ ప్రజల్ని ఆయన ఏ విధంగా చిన్న పిల్లాడిని చంక పెట్టుకొని మరి మోస్తున్నట్లుగా దేవుని ప్రజల్ని దేవుడు ఏ విధంగా మోస్తున్నాడో ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఆయన చెబుతున్న మాట ఏమిటంటే, ఆలకించండి. దేవుని మాట మనం ఎందుకు ఆలకించాలండి? దేవుని మాట వినడం వలన మనకి ఏం జరుగుతుంది? దేవుని మాటను మనము శ్రద్ధగా ఆలకించడం ద్వారా ఏం జరుగుతుంది? యెషయా గ్రంథం 55వ అధ్యాయంలో కనుక మనం చూస్తే అక్కడ రాయబడిన మాట 3వ వచనం చూడండి. చెవియొగ్గి నా యొద్దకు రండి, మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురు. హల్లెలూయా. దేవుని మాట వింటే మనము బ్రతుకుతాం. చెవియొగ్గి నా యొద్దకు రండి, సిద్ధపడి నా యొద్దకు రండి. నా మాట విని దాని చొప్పున చెయ్యునట్లుగా మీరు నా యొద్దకు రండి. మీరు నా మాట వింటే మీరు బ్రతుకుతారు. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 1 వచనాల నుంచి కనుక మనం చూస్తే అక్కడ రాయబడిన మాటలను కూడా ఒకసారి చూద్దామండి. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలు. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్నా. దేవుని మాట నువ్వు శ్రద్ధగా విని దేవుడు ఏదైతే చెబుతున్నాడో
ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకుని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. చూసారా, ఇందాక మనం చదువుకున్న వాక్య భాగంలో నా మాట వింటే మీరు బ్రతుకుతారు అని చెప్పాను. ఇప్పుడు మనం చదువుకున్న వాక్య భాగంలో నా మాట వినడం మాత్రమే కాదు, నేను చెప్పిన మాటలకి మీరు విధేయత చూపిస్తే ఆశీర్వాద వచనాలు చెప్తున్నాడు. ఏమని? భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చిస్తాను. ఈరోజు అనేకులు ఎలాగున్నారు అని చెప్పనంటే, మందిరాలకు వస్తే ఆశీర్వాదం వస్తుంది, ప్రార్థనలకు వస్తే ఆశీర్వాదం వస్తుంది, ప్రార్థనలు చేయించుకుంటే ఆశీర్వాదం వస్తుంది, ప్రార్థనలు పెట్టించుకుంటే ఆశీర్వాదం వస్తుంది, ఎవరో వారి నిమిత్తం ప్రవచిస్తే ఆశీర్వాదం వస్తుంది అని చెప్పి అనుకుంటున్నారు. కానీ దేవుని మాట విని, శ్రద్ధగా విని, ఆ మాటకు విధేయత చూపించడం వలన దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదం వస్తుంది అనే విషయాన్ని అనేక మంది గ్రహించలేకపోతున్నారు. గమనిస్తున్నారా? అలాగే ప్రభు చెప్పిన మాట మత్తయి సువార్త 13వ అధ్యాయంలో గనక మనం చూస్తే, ఆయన మాట వింటే ఏం కలుగుతుందో ఇక్కడ రాయబడి ఉందండి. 13వ అధ్యాయం మత్తయి సువార్త 13వ అధ్యాయము. ఈ 13వ అధ్యాయంలో మరి దేవుడు 15వ వచనం ద్వారా మాట్లాడుతున్నాడు. ఈ ప్రజలు కన్నులారా చూచి చెవులారా విని హృదయముతో గ్రహించి మనసు త్రిప్పుకొని నా వలన స్వస్థత. గమనిస్తున్నారా? కన్నులారా చూచి చెవులారా విని హృదయముతో గ్రహిస్తే పశ్చాత్తాపం కలుగుతుంది, మారు మనసు కలుగుతుంది, నా తట్టు మీరు తిరుగుతారు, తద్వారా మీకు స్వస్థత కలుగుతుంది. గమనిస్తున్నారా? స్వస్థత ఒక వ్యక్తి పొందుకోవాలి అంటే, ఆ స్వస్థత నిలిచి ఉండాలి అంటే, ఆ స్వస్థతను బట్టి ఆనందించాలి అంటే, ఆ వ్యక్తి దేవుని మాట విని పశ్చాత్తాపంతో దేవుని తట్టు తిరగాలి. ఈరోజు ఎంతమంది దేవుని మాట విని పశ్చాత్తాపంతో దేవుని తట్టు తిరుగుతున్నారండి? దేవుని మాట విని వారి జీవితాన్ని ఎంతమంది సరి చేసుకుంటున్నారండి? దేవుని మాట విని ఎంతమంది తమను తాము దేవునికి సమర్పించుకుంటున్నారండి? ప్రొవర్బ్స్ సామెతల గ్రంథం 3వ అధ్యాయంలో రాయబడిన మాట ఏమిటంటే, నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు, నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు. ఎందుకు ఈ మాట రాశాడు అని చెప్పనంటే, ఎవరైతే తమ స్వజ్ఞానం మీద, తమ సొంత జ్ఞానం మీద ఆధారపడతారో వారు దేవుని పట్ల, దేవుని మాట పట్ల నిర్లక్ష్య వైఖరి కలిగి ఉంటారు. వారు దేవుని మాట వినరు, వాదిస్తారు కానీ విధేయత చూపించరు. అందుకే వాక్యంలో రాయబడింది, వాదించటం కాదు, నీ జ్ఞానాన్ని ఆధారం చేసుకోవడం కాదు. నువ్వు చేయవలసింది ఏమిటి అంటే, దేవుని మాట విని చెడుతనమును విసర్జించాలి. గమనిస్తున్నారా? దేవుని మాట వింటే దేవుని మాట యొక్క గ్రహింపు వస్తే చెడుతనంను విసర్జించేవారుగా ఉంటాము. తద్వారా ఇక్కడ రాయబడిన మాట చూడండి, ఏమని రాయబడి ఉందో. ఇక్కడ రాయబడిన మాట, దిస్ విల్ బ్రింగ్ హెల్త్ టు యువర్ బాడీ అండ్ నరిష్మెంట్ టు యువర్ బోన్స్. 8వ వచనంలో, అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తువ కలుగును. హల్లెలూయా. నీ ఎముకలకు నీ దేహమునకు ఆరోగ్యము, నీ ఎముకలకు సత్తువ కలుగును. దేన్ని బట్టి? దేవుని మాట విని చెడుతనాన్ని విసర్జిస్తే.
దేవుని యందలి భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జిస్తే ఆరోగ్యం వస్తుంది, ఎముకలకు సత్తువ కలుగుతుంది. అలాగే 3వ అధ్యాయము 1వ వచనము చూడండి ఏమని రాయబడిందో. నా కుమారుడా నా ఉపదేశమును మరువకుము. ఏ ఉపదేశాన్ని దేవుడు ఇస్తున్నాడో దాన్ని మరిచిపోకూడదు. నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొనుము. అవి ఆమేన్. దేవుని మాట విని వాటిని హృదయంలో భద్రం చేసుకుంటే ఏం జరుగుతుందంట? దీర్ఘాయువును సుఖజీవంతో గడుపు సంవత్సరములను శాంతిని నీకు కలుగజేయును. చూసారా, ఎంతో మంది లేక బాధపడుతుంది. అది ఏమిటది? సుఖజీవముతో గడుపు సంవత్సరములు లేక బాధపడుతున్నారు. ఎంతో మందికి నెమ్మది లేదు, సమాధానం లేదు, సంతోషం లేదు, నిరీక్షణ లేదు. ఉంటే కొంతమందికి డబ్బు ఉండొచ్చేమో కానీ నెమ్మది లేని పరిస్థితి, సంతోషం లేని పరిస్థితి, సమాధానము లేని పరిస్థితి, సంతృప్తి లేని పరిస్థితి. కానీ దేవుడు తెలియపరుస్తున్నాడు, డు నాట్ ఫర్గెట్ మై టీచింగ్. నేను ఏదైతే మీకు చెప్పానో, నేను ఏదైతే మీకు ఉపదేశించానో దాన్ని మీరు మర్చిపోవద్దు, మీ హృదయంలో భద్రం చేసుకోవాలి. దాని అర్థం ఏంటో తెలుసా అండి? మన జీవితంలో అనుదినము కూడా ఆ వాక్యం గుర్తు రావాలి, అనుదినము కూడా ఆ వాక్యం మనం నడిపించాలి, అనుదినము కూడా ఆ వాక్యానుసారంగా మనం జీవించాలి. ఎప్పుడైతే ఆ రీతిగా జీవిస్తామో దీర్ఘాయువు కలుగుతుందంట. సుఖ జీవితంతో గడుపు సంవత్సరములు మనకు అనుగ్రహించబడతాయి. అలాగే పీస్ అండ్ ప్రాస్పెరిటీ, సమాధానమును, అలాగే అభివృద్ధి కలుగుతాయి. దేవుని యొద్ద నుండి ఆశీర్వాదము కలుగుతుంది. కాబట్టి ప్రియ సహోదర, ప్రియ సహోదరి, ఈరోజు మనము దేవుని మాట శ్రద్ధగా వినేవారుగా ఉండాలి. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలతో మాత్రమే కాదు, ఈనాడు మనందరితో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో గనక చూస్తే, హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ వచనాలు, 1-2 వచనాలు. పూర్వకాలమందు నానా సమయములలోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల యొక్క అంతమందు కుమారుని ద్వారా ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. ఈ దినములలో ఆయన ఎవరి ద్వారా మాట్లాడుతున్నాడు? కుమారుని ద్వారా మాట్లాడుతున్నాడు. కుమారుని ద్వారా అంటే వాక్యము ద్వారా మాట్లాడుతున్నాడు. చాలామంది ఈరోజు ప్రవచనాలను ఆధారం చేసుకునేవారు, కళలను ఆధారం చేసుకునేవారు, దర్శనాలను ఆధారం చేసుకునేవారు. తద్వారా మిస్లీడ్ అవుతున్నారు. చాలామంది తప్పు త్రోవలు నడుస్తున్నారు, తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారు. తద్వారా వారి జీవితంలో నష్టాన్ని, కష్టాన్ని చూస్తున్నారు. కుమారుని ద్వారా మాట్లాడుతున్నాడు అంటే దేవుని మాటను ఎక్కడ చూస్తాం మనం? దేవుని వాక్యంలో చూస్తాం. దేవుని వాక్యమునకు ఎవరైతే లోబడతారో, దేవుని వాక్యమును బట్టి ఎవరైతే నడుస్తారో, దేవుని వాక్యమును బట్టి ఎవరైతే జీవిస్తారో, దేవుని వాక్యమును బట్టి ఎవరైతే సరైన నిర్ణయాలు తీసుకుంటారో, అలాంటి వారు మేలు పొందుకునేవారిగా, క్షేమాన్ని పొందుకునేవారిగా ఉంటారు. కానీ అనేకులు ఎలాగున్నారండి? అనేకులు ఎలాగున్నారు అంటే, తిమోతికి రాసిన పత్రిక 2వ పత్రిక 4వ అధ్యాయం, 4వ అధ్యాయము చూడండి 3వ వచనం. అనేకులు ఎలాంటి మనస్తత్వం కలిగి ఉన్నారంటే, ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై ఎలాగున్నారంటే అండి, దేనికి చెవినివ్వట్లేదు? హితబోధకు. హిత అంటే మేలు, మేలు చేసే బోధ. దేవుని వాక్యము మనకు మేలు చేస్తుంది. ఎలా మేలు చేస్తుంది?
విని విధేయత చూపించడం ద్వారా మనకు మేలు కలుగుతుంది. మనం ప్రమాదంలోకి వెళ్ళిపోకుండా కాపాడుతుంది. అపాయము నుండి తప్పించుకోవడానికి సహాయం చేస్తుంది. నాశనం నుండి మనల్ని కాపాడుతుంది. అపవాది తంత్రముల నుంచి మనకు విముక్తిని కలుగజేస్తుంది. నిత్యరాజ్య వారసులుగా దేవునికి మహిమకరంగా బ్రతుకున్నట్లు సహాయం చేస్తుంది. అందుకని దేవుని వాక్యాన్ని గురించి రాయబడిన మాట ఏమిటి అని చెప్పినంటే 16వ వచనంలో 16వ వచనం నేను మొదట 3:16 ఇదే తిమోతికి రాసిన 2వ పత్రిక 3:16 దైవజనుడు సన్నద్ధుడై సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉన్నట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును ఖండించుటకును తప్పు దిద్దుటకును నీతియందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉంది. చూసారా, దేవుని వాక్యము ఎలాంటిదంట? ఇట్ ఈస్ గాడ్ బ్రెత్. తెలుగులో ఏమని రాయబడి ఉంది? ఆల్ స్క్రిప్చర్ ఈస్ గాడ్ బ్రెత్. దైవావేశం వలన అంటే పరిశుద్ధాత్మని యొక్క ప్రేరేపణ ద్వారా అనుగ్రహించబడింది లేదా లిఖించబడింది ఈ వాక్యం. ఈ వాక్యం ఎందుకు ఉపయోగపడుతుంది అంటే ఉపదేశించటానికి, ఖండించటానికి, తప్పుదిద్దటానికి, నీతి యందు శిక్ష చేయటానికి ఉపయోగపడుతుంది. దీని వలన మనిషికి మేలు కలుగుతుంది. కానీ మనుషులు ఎలాగున్నారంట? సత్యమునకు హితబోధకు చెవినియక కట్టు కథలు, కల్పనా కథలు, చందమామ కథలు అంటారు కదా, అవన్నీ కట్టు కథలు, కల్పితమైన కథలు. వాటిలో జీవం లేదు. మనుషులు వాస్తవాలను విడిచిపెట్టి కట్టు కథలు నమ్మేవారుగా ఉన్నారు. వాస్తవాలను విడిచిపెట్టి అవాస్తవాలను నమ్మేవారుగా ఉన్నారు. సత్యాన్ని విడిచిపెట్టి అబద్ధాన్ని నమ్మేవారుగా ఉన్నారు. అందుకని ఇక్కడ రాయబడిన మాట, హితబోధకు చెవినీయక. మేలు చేసే వాక్యాన్ని వినడానికి ఇష్టపట్టలేదు కానీ ఏం చేస్తారంట? దురద చెవులు గలవారై స్వకీయ దురాశలకు వారిలో ఆల్రెడీ దురాశలు ఉన్నాయి. అంటే దురాశను అనుసరించి జీవించే జీవితం, దానికి తగిన వ్యక్తుల్ని, తగిన వాక్యాన్ని వెతుక్కునేవారుగా చాలామంది ఉన్నారు. అందుకని ఇక్కడ రాయబడిన మాట చదువుదాం ఒకసారి. దురాశలకు అనుకూలమైన బోధకులను, దేనికి అనుకూలమైన బోధకులు? తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని. అంటే దేవుడు ఏం చెప్తున్నాడో వినేవాళ్ళు కాదు వీళ్ళు ఏమనుకుంటున్నారో, వీరు ఏం ఆలోచిస్తున్నారో, వీరు ఏం చేస్తున్నారో దానికి అనుకూలమైన వచనాలు చెప్పేవారి కోసం వీరు వెతుకుతూ ఉంటారు. అలా చెప్పేవారి కోసం పరుగులు పెడతా ఉంటారు. గమనిస్తున్నారా? ఈరోజు వడ్డీలకు ఇవ్వద్దు అనే మాట ఎంతమందికి రుచిస్తుందండి? కట్నాలు తీసుకోవద్దనే మాట ఎంతమందికి రుచిస్తుందండి? లంచాలు ఇవ్వద్దు, లంచాలు పుచ్చుకోవద్దనే మాట ఎంతమందికి రుచిస్తుందండి? వాక్యంలో నుంచి తీసినట్టే తీస్తూ వాక్యాన్ని వక్రీకరిస్తూ లోకస్తులకి అనుకూలంగా చెప్పేవారు కూడా లేరా? ఎంతో స్పష్టంగా దేవుడు వాక్యం ద్వారా, మరి 15వ కీర్తన ద్వారా తన ద్రవ్యమునకు వడ్డీకి ఇయ్యడు అని చెప్పేసానని చెబితే వడ్డీకి ఇవ్వచ్చు అని చెప్పేవాళ్ళు కూడా తయారైపోయారు. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో కనుక మనం చూస్తే, ఎవడైనా నీ మీద వ్యాజ్యము వేసి నీ అంగీ తీసుకొని గోరిన ఎడల నీ పై వస్త్రము కూడా ఇచ్చివేయము. ఒకడు ఒక మైలు దూరం రమ్మని నిన్ను బలవంతం చేసిన వానితో కూడా 2 మైళ్ళు వెళ్ళుము. నిన్ను అడుగువానికి ఇమ్ము అనుందా? వడ్డీకి ఇమ్ము అనుందా?
నిన్ను అడుగువానికి ఇమ్ము. అంటే దేవుని బిడ్డలైన వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా సహాయం చేసేవారుగా ఉండాలే, కానీ ఆ సహాయాన్ని వ్యాపారంగా మార్చకూడదు అనేది దేవుని యొక్క ఉద్దేశం. అడిగిన వానికి ఇమ్ము, నిన్ను అప్పు అడుగగోరిని వాడి నుండి, నిన్ను అప్పు అడగగోరు వారి నుండి నీ ముఖము త్రిప్పుకొనవద్దు. ఎవరు చెప్పారు ఇది? పాత నిబంధన కాదండి, ఇది క్రొత్త నిబంధన. యేసుక్రీస్తు ప్రభు సాక్షాత్తు తెలియపరిచిన మాట. నేను ఎవరన్నా అడిగితే నీ దగ్గర కనుక సహాయం చేసేంత డబ్బు కనుక ఉంటే వారికి సహాయం చేయి, అంతేగాని దాని మీద లాభాన్ని ఆశించే వ్యక్తిగా ఉండమాకు. దానితో వ్యాపారాన్ని చేసే విధంగా ఉండకు. వ్యాపారం వేరు, ఆత్మీయ జీవితం వేరు. గమనిస్తున్నారు? ఈరోజు అనేకులు వారు ఏదైతే చేయాలనుకుంటున్నారో, వారు ఏదైతే చేస్తున్నారో దానికి అనుకూలమైన బోధలు చెప్పేవారి కోసం వెతుకుతున్నారు. లేఖనాల్లో నుంచి కని విని ఎరుగని వాక్యం అంటూ, ఎప్పుడు ఎక్కడ వినంది అని చెప్పంటూ ఉన్న వాస్తవాల్ని వక్రీకరించి మాట్లాడుతున్న వాక్యాల్ని ఎవరికి వారికి నచ్చినట్లుగా అనుకూలపరుచుకొని వ్యాఖ్యానిస్తున్న వాక్యాల్ని వినడానికి పరుగులెత్తేవారు ఎంతమంది లేరు. అటువంటి వారిని గురించే వాక్యంలో ఈ విధంగా రాయబడి ఉంది. హితవాక్యానికి చెవినీయక దురద చెవులు కలిగిన వారై ఎలాగుంటారంటండి? సత్యమునకు చెవినీయక కల్పనా కథల వైపునకు తిరుగు కాలము వచ్చును. అయితే చాలండి, అది కల్పనా కథల వైపు ఎవరి దురాశలకు అనుకూలంగా చెప్పే బోధకుల కోసం వెతుకుతారంట. అలాంటి వారి మాటలు వింటారంట. ఏం జరుగుతుంది దానివల్ల? ఏం జరుగుతుంది? దేవుని మాట వింటే ఏ విధంగా అయితే మనిషి బ్రతుకుతాడు, దేవుని మాట వింటే ఏ విధంగా మనిషి ఆశీర్వదించబడతాడు, దేవుని మాట వింటే ఏ విధంగా మనిషి స్వస్థత పొందుతాడు, దేవుని మాట వింటే మనిషి ఏ విధంగా సరైన మార్గంలో నిత్య మార్గంలో వెళ్ళి దేవుని నామానికి మహిమను తీసుకొస్తాడో, ఖచ్చితంగా దానికి వ్యతిరేకమైందే జరుగుతుంది. సత్యమునకు చెవినివ్వకపోవడం వలన, వినకూడనివి విని చేయకూడనివి చేస్తే, దేవుని వాక్యానికి విరుద్ధంగా వ్యతిరేకంగా అవిధేయంగా ప్రవర్తిస్తే, దానివల్ల నాశనాన్ని, నష్టాన్ని, తీవ్రమైన కష్టాన్ని మరి మీదకు తెచ్చుకునే పరిస్థితి. కాబట్టి సత్యవాక్యాన్ని వినేవారిగా మనం ఉండాలి. సత్యవాక్యాన్ని హత్తుకునేవారిగా మనం ఉండాలి. సత్యవాక్యాన్ని హృదయంలో భద్రం చేసుకునేవారిగా మనం ఉండాలి. సత్యవాక్యాన్ని అనుసరించి జీవించేవారిగా మనం ఉండాలి. సత్యవాక్యానికి అనుకూలంగా మన జీవితాన్ని మార్చుకునేవారిగా మనం ఉండాలి. అందుకని యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో రాయబడిన మాట ఏమిటంటే, కేవలం మీరు వాక్యము వినేవారిగా ఉంటూ మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోవద్దు. 16వ వచనం, 16వ వచనం కాదు, ఆ కింద వచనాలు 22వ వచనంలో కనుక చూస్తే 1:22, మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోవద్దు. వాక్య ప్రకారము ప్రవర్తించువారై ఉండుడి. హల్లెలూయా. కేవలము వాక్యం విని మిమ్మల్ని మీరు మోసం చేసుకోవద్దు. వాక్యం ఏం చెబుతుందో దాని ప్రకారము జీవించండి. చూడండి 21వ వచనము, అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మను రక్షించుటకు శక్తిగల వాక్యమును. ఆమేన్. ఎలాంటి వాక్యం అంటండి ఇది? ఆత్మను రక్షించడానికి శక్తిగల వాక్యం. ఎలా వినాలి? హృదయంలో నాటుకుపోయేలాగా వినాలి. హృదయంలో నాటుకుపోయేలాగా వినాలి అంటే వాక్యాన్ని అంగీకరించాలి, వాక్యానికి లోబడాలి. దేవుడు ఏదైతే తెలియపరుస్తున్నాడో, దేవుడు ఏదైతే చెబుతున్నాడో దానికి లోబడినప్పుడు, దాన్ని ఆహ్వానించినప్పుడు,
ఆ వాక్యం మన హృదయంలోకి అంతరంగంలోనికి వెళ్ళి నాటబడుతుంది. ఆ వాక్యము ఏం చేస్తుందంట? ఎటువంటి శక్తి కలిగింది? మన ఆత్మలను రక్షించడానికి శక్తి కలిగింది. హల్లెలూయా. గమనిస్తున్నారా ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి? ఈరోజు అటువంటి వాక్యాన్ని వింటున్నావా? కేవలం వింటూ నిన్ను మోసం చేసుకుంటున్నావా? లేక దేవుని వాక్యానికి లోబడుతున్నావా? దేవుని వాక్యానికి విధేయత చూపిస్తున్నావా? దేవుని వాక్యానుసారంగా జీవిస్తున్నావా? మనల్ని మనము ప్రశ్నించుకోవాలండి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో కనుక మనం చూస్తే మొదటి 2 వచనాలు ఒకసారి చూద్దాం. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న యెడల సమస్తమైన దుష్టత్వమును సమస్తమైన కపటమును వేషధారణను అసూయను సమస్త దూషణ మాటలను మాని. క్రొత్తగా జన్మించిన శిశువు అది ఏం మానుకోవాలంట? ఏం మానుకోవాలి? దుష్టత్వాన్ని మానుకోవాలి. సమస్తమైన కపటమును అంటే వేషధారణ. దుష్టత్వము అంటే చెడు చేసే మనస్తత్వం, చెడ్డ కార్యాలు. కాబట్టి అటువంటి వాటిని విడిచిపెట్టాలి. 2 రకాల జీవితం, కపటమైన జీవితం, వేషధారణతో కూడిన జీవితం, అటువంటి దాన్ని విడిచిపెట్టాలి. ఇంకా క్రొత్తగా జన్మించిన rid yourselves of all malice and all deceit, hypocrisy, envy and slander of every kind. ప్రభువు దయాళుడని రుచి చూచినట్లయితే ఏమేం మానుకోవాలి? దుష్టత్వమును సమస్తమైన కపటమును వేషధారణను అసూయను సమస్త దూషణ మాటలు. ఎదుటి వాళ్ళ పట్ల, ఎదుటి వాళ్ళని బట్టి అసూయ పడటం, వారిని బట్టి మత్సరపడటం, ఎదుటి వాళ్ళని బట్టి ఏడవటం, అలాంటి వాటిలన్నింటిని కూడా మానివేయాలి. దూషణ మాటలు, ఎదుటి వాళ్ళని నోటికి ఎంత వస్తే అంత మాట్లాడటం, ఎలా పడితే అలా మాట్లాడటం, వీటన్నిటిని కూడా మాని క్రొత్తగా జన్మించిన శిశువును పోలిన వారమై ఏం చేయాలంట? నిర్మలమైన పాల వంటి వాక్యమును అపేక్షించాలి. ఎందుకు? రక్షణ విషయంలో మనం ఎదుగునట్లు. కాబట్టి ఆత్మల్ని రక్షించేది వాక్యము. అది ఎలాగా? ఆ వాక్యమునకు మనము విధేయులమై వాక్యమును ఆశిస్తూ, వాక్యమును అనుదినము సేవిస్తూ, వాక్యమును ధ్యానిస్తూ ఉన్నప్పుడు అనుదినము మనం రక్షణలో ఎదిగేవారుగా ఉంటామండి. అలాగే మరి కీర్తనలు, మొదటి కీర్తనలో రాయబడిన మాట, దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు. ఎవరు? దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసకులు కూర్చుండ చోటున కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించు, దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు. ఎందుకు ధన్యులు అని చెప్పనంటే వారు అన్ని విషయాల్లో కూడా సఫలమవుతారు, అభివృద్ధి చెందుతారు. కాబట్టి ఈరోజు ఆయన మాటలు విందాం, ఆయన మాటలకు లోబడదాం, ఆయన మాటలకు విధేయత చూపిద్దాం. దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.